సార్ నా పేరు శివకృష్ణ అండి. యాక్చువల్గా నేను 2017-18లో నేను రాయనపాడు వర్క్షాప్లో అప్రెంటిస్ చేసేవాడిని. వెళ్ళేటప్పుడు నేను 300 హెల్మెట్ పెట్టుకున్నాను. బట్ వాళ్ళు లారీ క్రాస్ అవుతున్నప్పుడు ఒక ఫ్యామిలీ లోపలికి వెళ్ళిపోయారు. ఆ హెల్మెట్ పగిలిపోయింది, తను క్రష్ అయిపోయి అలా ఉండిపోయాడు. అప్పుడు 300 హెల్మెట్ నేను అప్పుడు ఎమ్మటనే వదిలేసి ఈ హెల్మెట్ కొనుక్కున్నానండి. అప్పుడు దీని కాస్ట్ 2800. నా స్టైపెండ్ వచ్చేసి 4800. అయినా సరే నేను ఇది కొనుక్కున్నాను. ఇన్ కేస్ తలకి దెబ్బ తగలకుండా దీనికి తగలకుండా సరే నేను బతికి బయటపడతానులే అని. ట్రాఫిక్ పోలీస్ తరఫున విజ్ఞప్తి. ఇప్పుడు ఈ సందర్భంలో చూశారు కదా, శివకృష్ణ గారు మామూలుగా 300 రూపాయల హెల్మెట్ ఉన్న సంఘటన చూసి ఆయన రియలైజ్ అయ్యి ఐఎస్ఐ మార్కు స్ట్రాంగ్ ఉన్న హెల్మెట్ తీసుకున్నారు. అదేవిధంగా హెల్మెట్ క్లిప్ కూడా ప్రాపర్గా పెట్టుకొని అతను రోడ్ సేఫ్టీకి సంబంధించిన అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అలవాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా హెల్మెట్ వాడటం వల్ల మంచి హెల్మెట్ వాడకపోవటం వల్ల వచ్చే నష్టాన్ని చూసి ఆయన ఇప్పుడు మంచి హెల్మెట్లని వాడాలని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి హెల్మెట్ విషయంలో, రేటు విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండే హెల్మెట్స్ తీసుకోండి. మీ గమ్యాలకు సురక్షితంగా చేరుకోండి. ఎందుకంటే మీ ప్రాణాలు చాలా విలువైనవి. జాగ్రత్తగా మంచి హెల్మెట్స్ ఉపయోగించండి. థ్యాంక్ యూ.